హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీని థిక్గా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. థిక్ గ్రేవీ కర్రీ లాగా చేద్దాము. దీనికోసం అరకిలో చికెన్ తీసుకున్నాను. చికెన్లో ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఒక 7-8 పీసులు వెల్లుల్లిపాయలు, ఒక 4 లవంగాలు, ఒక హాఫ్ ఇంచ్ చెక్క, దాల్చిన చెక్క, ఒక అర స్పూను గసగసాలు, ఒక 8-9 పీసులు జీడిపప్పు, ఒక 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి చెక్క అయినా తీసుకోవచ్చండి. ఒక పావు చెక్క తీసుకోండి, ఒక సగం చెప్పులోది. ఇది మొత్తం పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీ కోసం 2 ఉల్లిపాయలు, ఒక యాలకు, ఒక స్టార్ అని పీస్ తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకోండి, ఇందులో మిస్ అయింది. ఇప్పుడైతే మనము చికెన్లోకి కొద్దిగా అర స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల కారము, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్ వేసి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందామండి. దీన్ని మనము చికెన్లో వచ్చే వాటర్తోనే ఉడికించి పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ ఉండేలాగా ఈ మసాలా అంతా కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము చికెన్ అయితే ఉడికించుకుందామండి. ఈ విధంగా అయితే ఉడికించుకున్నాము. మసాలా కూడా పేస్ట్ చేసుకున్నాము. గరం మసాలా పౌడర్ కూడా రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడైతే గ్రేవీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాము. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. దీనిలో మనము ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా యాలకు, స్టార్ అని అయితే ఒక పీస్ వేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాము. ఇందులోనే ఉల్లిపాయ కొంచెం మెత్తగా మగ్గితే సరిపోతుందండి. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాము. కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడైతే వేగిపోయిందండి ఆనియన్. మనం పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాము. ఇది పూర్తిగా పచ్చి వాసన పోయే వరకు మనము వేయించుకోవాలండి. దీనిలో ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూను కారము, ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. మీకు కారం తినే వాళ్ళైతే మీకు తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడైతే వేగిపోయిందండి మసాలా మొత్తము పూర్తిగా. మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాము. ఆ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి అందులో వేసేసుకుందాము. అలాగే మసాలా పేస్ట్లో కూడా
మిక్సీలో జార్‌లో గూడా మనం వాటర్ యేసుకొని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముక్కలు మునిగే వరకు కొద్దిగా ఎసరైతే వేసుకుందాము. ఈ కెమెరా డైరెక్షన్ మారిందండి. నేను చూసుకోలేదు. సారీ. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి మనము. చూసారుగా బాగా ఉడికిపోయిందండి చికెన్ గూడా. ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. మీకు కారం గానీ, ఉప్పు గానీ ఏమన్నా తగ్గినాయి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఉడికిపోయింది చికెన్ అయితే. ఇప్పుడు మనము ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే ఇందులో వేసుకుందాము. ఇది ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఈ పౌడరు. చాలా బావుంటుంది. ఇదైతే ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక 3 నిమిషాలైతే దాన్ని మూతబెట్టి అలాగే ఉడికించుకుందాము. సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే ఉడికిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. కొత్తిమీర చల్లుకొని దీన్ని మనం రైస్‌లోకి బగారా రైస్, పలావు, చపాతీ, రోటీ, పుల్కా వీటి అన్నిట్లోకి గారెల్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. మీకు మీకు గాని నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.